This is Richard Vegireddy. Welcome back to Pillions Tricks playlist. This is not mostly tricks, this is data analytics. ఎందుకని మీకు ఆ సపరేట్ ప్లేలిస్ట్ చెప్పాను. సో ఇంతవరకు మనం 2013 క్వశ్చన్ పేపర్లో 30 క్వశ్చన్స్ చేసాం. ఇప్పుడు 2013 క్వశ్చన్ పేపర్లో అఫీషియల్ యూపీఎస్సీ సర్టిఏ పేపర్లోని వీఆర్ డూయింగ్ ద 31st క్వశ్చన్. Again, I'm saying tricks, don't apply it blindly. First is instinct, second is your knowledge, third is your tricks. So, instinct knowledge పని చేయకపోతే అప్పుడు అది. Okay? See this 31st question. With reference to food chains in India ecosystems, food chain ecosystems, consider the following statements. A food chain illustrates the order in which a chain of organisms feed upon each other. అంతే కదా. సో బేసికలీ కొత్తగా ఇంకేస్ నీకు తెలియపోయిన టర్మ్ గురించి ఫస్ట్ స్టేట్మెంట్ అంటే క్లియర్గా ఇచ్చాడు ఆబ్జెక్టివ్ ఏంటనేది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ కేసు ఈ ఆబ్జెక్టివ్ క్లియర్ చెప్పిన తర్వాత మీరు చూడండి, దాన్ని అప్లై చేయండి. సెకండ్ థర్డ్ స్టేట్మెంట్లో ఫుడ్ చైన్స్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ స్పీసీస్. అంతే కదా, విత్ ఇన్. ఓకే, చూద్దాం. విత్ ఇన్ ద పాపులేషన్ అంటే వాళ్ళు తినుకుంటున్నారా? కాదుగా. ఈ ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్స్ ద నెంబర్స్ ఆఫ్ ఈచ్ ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ ఈటెన్ బై అదర్స్. నెంబర్స్ చేస్తాయా? నెంబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ ఈటెన్ బై అదర్స్. నెంబర్స్ అనేది ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఓఫర్ని ఫ్రాగ్ని స్నేక్ ఇవే ఉంటాం మనం. బేసికల్ అన్ని డిఫరెంట్ స్పీసీస్ అవి. సో విత్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ స్పీసీస్ అనేది తప్పు. ఇక్కడికి నెంబర్స్ కూడా నాకు తెలిసి అందులో డిలీట్ చేయదు. ఎన్ని ఎంతమంది తిన్నా డిలీట్ చేయదు. సో బై ప్యూర్ నాలెడ్జ్ ఐ విల్ గో ఫర్ వన్ ఓన్లీ. ఐ చెక్ ది ఆప్షన్స్. ఇప్పుడు చెక్ చేద్దాం. అగైన్ ఐమ్ సేయింగ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్యూర్లీ స్టేట్మెంట్ వైజ్ వితౌట్ సీయింగ్ ఆప్షన్స్. ఫర్ ద రీజన్ బీయింగ్ ఇఫ్ ఎట్ ఆల్ 2023 స్టైల్లో వస్తే ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. 2023 వచ్చి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టాలంటే యూ హ్యావ్ టు నో యువర్ నాలెడ్జ్ ఆల్సో. అంటే ఇన్స్టింక్ట్స్ అప్లై చేయడం అది ప్రాపర్లీ. అంటే మీ కాన్ఫిడెన్స్ కావాలి మీ పర్టికులర్ ఉన్న నాలెడ్జ్ పైన. సో గో ఫర్ ఇట్. అంటే ముందే వర్స్ట్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే స్టేట్మెంట్స్ అలాగే ఇవే ఉంటాయి. 1, 2, 3 మ్యాక్సిమం 3 ఈ స్టేట్మెంట్సే ఉంటాయి. సో ఇవి ఎంత ఆప్షన్స్ ఏవైనా మార్చొచ్చు యూపీఎస్సీ. అక్కడ మీకు కొత్తగా చేస్తారు తప్ప ఇవే మారవు. సో ఇది ఇక్కడ ఏంటి బేసిక్ ఏం మారదు. సో చూద్దాం, ఇక్కడ చూసి పెట్టినాం. ఇప్పుడు నేనైతే ఉన్న నాలెడ్జ్ని అప్లై చేసి వన్ ఓన్లీ ఆప్షన్ ఉంది. ఐ విల్ గో ఫర్ ఏ. ఐ ఆల్సో వెంట్ విత్ వన్ ఓన్లీ. ఓకే, అంటే నువ్వు ఇక్కడ అనేది ఏంది, ఇక్కడ ఫుడ్ చైన్ అనే ఒక ఇది ఉన్నది. దాన్ని ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. జనరల్లీ రైట్ అంటాం. అంటే ఈ కొత్త టర్మ్ ఏది వచ్చినా సరే యూపీఎస్సీ మేక్ షూర్ దట్ దాని గురించి చెప్తాడు. ఏదో ఒక స్టేట్మెంట్లో చెప్తాడు. అంటే దాని ఎయిమ్ కానీ దాని ఆబ్జెక్టివ్ కానీ అసలు ఏంటి, వాట్ ఈజ్ ఇట్ కూడా చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ చైన్లో ఈ ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్స్ అంటే ఫుడ్ చైన్ అంటే ఏంటి కూడా చెప్పాడు క్లియర్గా. ఇలిస్ట్రేట్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ చైన్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఫీడ్ అపాన్ ఈచ్ అదర్. అంటే ఏదో ఒక ఆప్షన్లో చెప్తాడా లేకపోతే ఫస్ట్ ఆప్షన్ నువ్వు అనేది ఫస్ట్ ఆర్ సెకండ్ ఆప్షన్లో చెప్తాడు మోస్ట్లీ. బట్ ఏదో ఒక ఆప్షన్తో చెప్తాడు క్లియర్గా. ఏదో ఒక ఆప్షన్లో దాని నుంచి ఎలాబరేట్ చేస్తాడు. మోస్ట్లీ ఫస్ట్ మిస్ అయితే కొన్నిసార్లు సెకండ్ థర్డ్ వాట్ మేబీ. అంటే ఉన్న స్టేట్మెంట్ ఎక్కడో దగ్గర దాని గురించి ఉంది. కొత్త టర్మ్ వచ్చినప్పుడు భయపడకూడదు. సో జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఎక్కడో దగ్గర ఉంటుంది యూపీఎస్సీ ఇస్తే మేక్ షూర్ దట్ కొత్త టర్మ్ వస్తే ఎక్కడో దగ్గర మేక్ షూర్ చేస్తాడు. నెక్స్ట్ 32. కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. నేషనల్ పార్క్ రివర్ ఫ్లోయింగ్ త్రూ ది పార్క్. జిమ్ కార్బెట్ గంగా కాదు. కాజీరంగా నేషనల్ పార్క్ మానస. కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా ఇటు ఉంటుంది. మానస్ ఎక్కడ ఉంది ఎందుకు కాదనిపిస్తుంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సైలెంట్ వ్యాలీ కావేరి. సైలెంట్ వ్యాలీ ఇది అనుకో కేరళలో సైలెంట్ వ్యాలీ జంక్షన్ దగ్గర ఉంటుంది. బట్ కావేరి పైనుంచి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాం. సో 3 కూడా కాదు. నన్ ఆఫ్ ది అబోవ్ ఉంటే పెడతా ఆప్షన్ ఉంది. నన్ను కాజీరంగా నేషనల్ పార్క్ మానస్ కాదనుకుంటున్నా. ఇన్స్టింక్ట్ సెయింగ్ 1 రాంగ్, 2 రాంగ్. 3 సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కావేరి. కేరళలో నుంచి కావేరి పాస్ అవ్వదేమో. ఐ విల్ సీ. ఇన్స్టింక్ట్ డిసైడ్ ఇట్ ఇస్ రాంగ్. ఐ విల్ గో ఫర్ నన్. నువ్వేం పెట్టావు? అంతే. నీకెందుకు? నాలెడ్జ్. ఓకే. వైర్ ఈస్ ద ఒకసారి మన ఓపెన్ చేస్తాం ఆన్సర్. వేర్ ఈస్ ద ఆన్సర్? 32. ఆన్సర్ ఈస్ డి. అంతే. జస్ట్ బికాస్ ప్యూర్ ఇన్స్టింక్ట్ అండ్ నాలెడ్జ్, దట్స్ ఇట్. 33. Consider the following organisms, okay, which of the above are used as biofertilizer. Which of the above are used as biofertilizers, okay? Agaricus, Nostoc, Spirogyra. నాకు తెలీదు. 3లో 2కి వెళ్తా. బట్ ఇన్ కేస్ అగ్రికల్చర్ మేబీ అయ్యి ఉండొచ్చు. ఐ విల్ గో ఫర్ 1. అండ్ 3లో 2కి వెళ్తా. నాకు తెలియదు ఇది. సో లెట్స్ సీ ఆప్షన్స్. ఇక్కడైతే ఆప్షన్స్లో చూద్దాం. ఇక్కడ 2 ఓన్లీ 3 ఓన్లీ ఉన్నాయంటావా? సో ఇది ఉంది కాబట్టి సో ఆన్సర్ మోస్ట్లీ దాంట్లోనే ఉండాలి. 2 and 3 నాస్టాక్ అండ్ స్పైరోగైరా. ఐ విల్ గో ఫర్ బి. బి ఆర్ డీలో బీకి వెళ్తా. ఐ ఆల్సో వెంట్ విత్ బి. బాంబే. బాంబే ఏం తెలియదు.
బి అండ్ డిలో బీకి వెళ్ళు ఓకే. చెప్దాను 33 ఇస్ బాంబే అంతే. చెప్పింది కదా ఇలాంటి వాటిలోనే ఉంటుంది. యా చాలా వరకు రైట్ అయినాయి. ఎస్ ఇలాంటివి. దీన్ని కంపైలేషన్ చేద్దాం. కంపైలేషన్ చేసి ఆ పర్టికులర్ ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లే చేస్తాం కదా, ఇంకోటి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇది కూడా కంపైల్ చేసి పెడదాం. ఓకే. నెక్స్ట్ 34. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాడ్స్ ఆర్ యాడ్ ది నైట్రోజన్? ఫాలోయింగ్ యాడ్స్ ఆర్ యాడ్ నైట్రోజన్ టు ది సాయిల్. ఓకే. ఆప్షన్ చూడకూడదు, ఫస్ట్ డైరెక్ట్గా ఓన్లీ ఇవే చూడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాడ్ నైట్రోజన్ టు ది సాయిల్? ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా బై యానిమల్స్, బర్నింగ్ ఆఫ్ కోల్ బై మ్యాన్, డెత్ ఆఫ్ వెజిటేషన్. అదే నైట్రోజన్ ఉండాలి అంతే కదా, దానికి ఏముంది, అన్నీ ఆల్ దేబో, ఎక్కువ ఆలోచించేది ఏం లేదు అంతే కదా. 70% నైట్రోజన్ మన బాడీలో మనకే వెళ్తుంది పీల్చున్నప్పుడు. 34 ఆన్సర్ ఏంటి? 34 ఆన్సర్ విత్ ఢిల్లీ. ఆన్సర్ సి ఇచ్చాడు. 34 ఆన్సర్ సి ఇచ్చాడు. ఏది? ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్, బర్నింగ్ ఆఫ్ కోల్ బై మ్యాన్. అరే ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్. అరే మరీ సాయిల్లో నైట్రోజన్ ఉంది, కోల్లో నైట్రోజన్ ఉండదా? ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్. 35. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ లైన్ టైల్డ్ మెక్కా? కేరళ. లైన్ టైల్డ్ మెక్కా ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిట్స్ ఉంది. ఇంకేంది? వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. 2, 3 వేసుకో. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఘాట్స్లో లేదు, వెస్టర్న్ ఘాట్స్లో ఉండాలి. తమిళనాడు పర్టికులర్ దోదబెట్ట ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్లో వస్తే ఏం పెట్టచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ లైన్ టైల్డ్ మెక్కా ఫౌండ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్? తమిళనాడు. లైన్ టైల్డ్ మెక్కా వెస్టర్న్ ఘాట్స్లో దొరుకుతుంది. సో ఇదంతా అనుకో, సో వెస్టర్న్ ఘాట్స్ వేసుకో. బట్ తమిళనాడు ఇక్కడ కూడా ఉంది కదా, ఐ విల్ గో ఫర్ 3 అంటే 3, ఎందుకంటే జస్ట్ బికాస్ అది ఉంటుంది అని వెళ్తా. బట్ ఆన్సర్స్ చెక్ చేద్దాం. ఇక్కడ 4 తీసే, ఈస్టర్న్ ఘాట్స్లో లేదు. సో ఐ విల్ గో ఫర్ ఏ. నాలెడ్జ్ బేస్ కూడా బేసికల్ వెస్టర్న్ ఘాట్స్ అని తెలుసు. వెస్టర్న్ ఘాట్స్ తమిళనాడు కూడా ఉంది కదా, దోదా బెట్ట ఇవన్నీ. అండ్ ఇంకోటి నేను ఇక్కడ ట్రిక్తో నోట్ చేసిన, జనరల్ నాలెడ్జ్తో అయితే నీలగిరి హిల్స్లో ఉంటుంది. సో ఏ 1, 2, 3 అయితే నీలగిరి హిల్స్లో వస్తుంది. ఓకే, ఇది రాదు. కానీ యూపీఎస్సీ జనరల్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ సౌత్ ఇండియన్ స్టేట్స్. ఓకే. బట్ యూపీఎస్సీ కన్సిడర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యాజ్ ఎలైట్ స్టేట్. సౌత్ ఇండియన్ స్టేట్ కాదు, ఆడ్ వన్ అవుట్ లెక్క చూసుకుంటే. సో ఎగ్జాక్ట్లీ. సో ఆంధ్రప్రదేశ్ తీసేసిన. ఓకే, బికాజ్ అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్. ఇప్పుడు అతను పెట్టాలి అనుకుంటే మనం కన్ఫ్యూజ్ చేయాలంటే ఒక నార్త్ ఇండియన్ స్టేట్ ఇవ్వచ్చు కదా, నార్త్ ఈస్ట్ ఇవ్వచ్చు కదా, అన్ని సౌత్ ఇండియా ఇచ్చిండు. అండ్ అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కన్సిడర్ చేయడు, సౌత్ ఇండియా లెక్క ట్రీట్ చేయడు. ఓకే, సో బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది వెస్టర్న్ ఘాట్స్ అని తెలుసుకుంటే అది నాలెడ్జ్ తెలిస్తే అవుతుంది. యా అంతే, అంతకంటే మేజర్ ఏం లేవు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 36. Some Buddhist rock cut caves are called chaityas. Okay, chaityas అంటే ప్రేయర్ హాల్స్ అనుకుంటా. వైల్ ద అదర్ ఆర్ కాల్డ్ విహారాస్, అంటే అలా ఉండే ప్లేసెస్. విహార ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ కాదు, చైత్య ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. విహార ఇస్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ మాంక్స్ అంటే బి. చైత్య ఇస్ ఎ సూపర్ ఎట్ ఫార్ ఆఫ్ అండ్ ఇది, వైల్ విహార ఇస్ హాల్ యాక్సియల్ టు ఇట్. ఓకే, ఆన్సర్ ఇస్ బి. అంతే. విత్ నాలెడ్జ్ బీతో వెళ్ళినా, బట్ నాలెడ్జ్తో తెలియకున్నా కూడా ఐ విల్ గో విత్ బి. హిస్టరీ క్వశ్చన్ సింగిల్ స్టేట్మెంట్ బి. అండ్ ఇంకోటి ఏ అండ్ బి ఆర్ క్వైట్ ఆపోజిట్. లైక్ కోల్డ్ ఆస్ఫాల్ట్ అండ్ హాట్ ఆస్ఫాల్ట్ కరెక్ట్గా ఆపోజిట్లో ఆపోజిట్స్. సో అందులోనే ఉంటుంది. ఓకే, రెండిట్లోనే ఆన్సర్ ఉండాలి. ఏదో ఒకటే కరెక్ట్ అయితే రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, ఒకటి పక్కా రైట్, ఒకటి పక్కా రాంగ్. ఓకే, వేస్ ఇస్ ఆన్సర్ 36. ఆన్సర్ ఇస్ బాంబే, అదే ఇచ్చాడు. నెక్స్ట్ 37. విత్ రిఫరెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ నిర్వాణ? నిర్వాణ అంటే అన్నీ అయిపోయాయి హ్యాపీగా, అంటే అన్నీ వదిలేసినట్టు. ఎక్స్టింక్షన్ ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ డిజైర్. ఓకే, కొంచెం బాగానే ఉంది. ద కంప్లీట్ అనిహిలేషన్ ఆఫ్ సెల్ఫ్. కంప్లీట్. ద స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ రెస్ట్. ఓకే, ఏ మెంటల్ స్టేజ్ బియాండ్ ఆల్ కంప్రిహెన్షన్. ఆల్ తీసే. కంప్లీట్. ఎక్స్టింక్షన్ ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ డిజైర్. ఐ థింక్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ డిజైర్ అనేది కొంచెం బెటర్గా ఉంది. స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ రెస్ట్. బ్లిస్ ఓకే, రెస్ట్ ఏంది అండ్ పదం మనం జనరల్లీ వాడమే. డిస్టెంట్ పీస్ అనే పదాలు వాడతాం. ఐ విల్ గో ఫర్ ఏ. బికాజ్ ఫస్ట్ అనుకుంది కూడా అదే. ఫస్ట్ చెక్ చేద్దాం. ఆన్సర్ ఈజ్ ఏ అంతే. ప్లస్ చూడు, మనకు తెలియపోయిన కంప్లీట్ అనేది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, అది కూడా రాంగ్. ఇక్కడ ఆల్ రాంగ్. బ్లిస్ అండ్ రెస్ట్ అనేది అది సొంతం క్రియేట్ చేసాడు అనిపిస్తుంది. బ్లిస్, పీసు అలాంటి క్రియేట్ చేస్తాను. రెస్ట్ ఏంది కొత్తగా? ఇట్స్ ఓకే. 38. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ? కాన్స్టిట్యూషన్. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. ఓకే, ఫండమెంటల్. డిపిఎస్పీసీ కదా, డైరెక్టివ్స్ టు బేసిక్ ప్యూర్ నాలెడ్జ్.
ఇక్కడ చూడు ఏమో తెలియదు. ఇక్కడ అన్ని ఫండమెంటల్ పెట్టి ఆడ్ మ్యాన్ అవుట్ పెట్టాడు. ఆడ్ మ్యాన్ రూల్ చాలామంది చెప్తారు ఆడ్ మ్యాన్ రూల్ వర్కౌట్ వద్దని. పర్టికులర్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, ఎందుకంటే నేను సొంతంగా అయితే అప్లై చేయలేదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ వర్క్స్ ఫర్ దెమ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. మార్కులు తెచ్చుకోండి, ఏది తెచ్చినా ఏది చేసినా ఓకే. మార్కులు తెచ్చుకొని క్వాలిఫై అవ్వండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ టైం మెయిన్స్ బరాయచ్చు. నెక్స్ట్ 39. The people of India hesitated against the arrival of Simon Commission because ఎందుకంటే ఇండియన్స్ ఇంక్లూడ్ చేయలేదు. నెవర్ వాంటెడ్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. సైమన్ కమిషన్ రికమెండెడ్ బై అబాలిషన్ ఆఫ్ డయార్కీ. ఫస్ట్ రావాలి కదా, రాకుండా రికమెండేషన్ ఏం చేస్తారు? దెర్ వాజ్ నో ఇండియన్ మెంబర్ అండ్ ద సైమన్ కమిషన్ సజెస్టెడ్ ద పార్టీషన్ రానియండి ఫస్ట్ వచ్చిందని మాట్లాడతాడు. రానియకుండానే రికమెండేషన్ చేస్తాడంటే ఎలా అవుతుంది? నెక్స్ట్ 39 ఆన్సర్ చెక్ చేద్దాం. సి అంతే. నెక్స్ట్ 40. క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్ ఇన్ రెస్పాన్స్ టు 39 డిసోబీడియన్. అదే తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది, వాళ్ళు సరిగ్గా చేయలేదు గుర్తున్నంత వరకు అది. బట్ చూద్దాం. క్రిప్స్ ప్రపోజల్స్ క్విట్ ఇండియా 1942. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1944. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, లెట్స్ వెయిట్. 1944 క్యాబినెట్ మిషన్. క్రిప్స్ ప్రపోజల్స్ ఎప్పుడు? సైమన్ కమిషన్ 1927. అవుట్ రైట్ రాంగ్. లార్డ్ వేవల్ అనేది వేవల్ కోసం చేసింది అయితే కాదు. క్రిప్స్ క్యాబినెట్లోనే ఉండాలి ఆన్సర్. కమిషన్ ఎప్పుడు? 1927. సో వేవల్ ప్లాన్ అయితే కాదు. వేవల్ ప్లాన్ ఇస్ లైక్ వాటితో సంబంధం లేదు. ఇక్కడే ఏదో పెంట చేశారు. క్రిప్స్ వచ్చినప్పుడు, క్యాబినెట్ వచ్చినప్పుడు ఎవడో వీళ్ళు ఇవ్వలేదు. ఐ వుడ్ గో ఫర్ క్రిప్స్. ద రీజన్ బీయింగ్ క్రిప్స్ వచ్చినప్పుడు నాకు తెలిసి అంతే. క్రిప్స్ వచ్చినప్పుడు వాడు ఆగస్ట్ ఆఫర్ మెన్షన్ చేసినట్టు అదే ఇక్కడికి వచ్చింది కదా, దాన్ని ఏమంటారా, అదే ఆస్ట్రేలియా లాగా డొమినియన్ స్టేటస్. ఇక్కడ మళ్ళీ ఇంకా వార్ అవుతుంది, ఇంకా వచ్చి డొమినియన్ స్టేటస్ ఇస్తాడు అని నాకు గుర్తుంది. డొమినియన్ స్టేటస్ ఇంకా ఇవ్వడం ఏంది? డొమినియన్ స్టేటస్ ఇవ్వాల్సిన పూర్ణ స్వరాజ్ కదా, అట్లీస్ట్ మళ్ళీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తర్వాత ఏంటి. సో అలా అనిపిస్తుంది. ఐ ఆల్సో వెంట్ విత్ బి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇంకొకటి కన్ఫ్యూజ్ అయినా కూడా సిసి ఏ అండ్ బి సిసితో స్టార్ట్ అవుతుంది. సిసి ఒకటి, ఇంకోటి ఇదేం తెలియకపోతే హిస్టరీలో ఏఆర్బిలో బియా. ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేద్దాం. ఫస్ట్ ఆన్సర్ ఇస్ బాంబే, అదే కరెక్ట్. సిసి హిస్టరీలో ఆప్షన్ బి అంతే. సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ హిస్టరీ. నెక్స్ట్ 41. ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎ సిస్టమిక్ రికార్డ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇండియన్ ట్రాన్స్ 41. Okay 10 questions అయిపోయినా. ఓకే ఫైన్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions. Bye.